ఈరోజు మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్ అందరినీ కౌన్సిలింగ్కి పిలిచినాం. సో ఈ పోలీస్ స్టేషన్లో 59 రౌడీ షీట్ హోల్డర్స్ ఉన్నారు. దాంట్లో ఈరోజు మేము పిలిచినప్పుడు ఒక 33 మంది ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్లో కొన్ని వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళు ఏదైతే ఈ క్రైమ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే పోలీస్ వాళ్ళు ఎంబటి ఉంటుంది అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఒకే కేసులో 5 మెంబర్స్ ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇక్కడ కేసుల హిస్టరీ మనం చూస్తే, వాళ్ళ క్రైమ్ ప్యాటర్న్ చూస్తే, ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వ్యక్తులని చంపడానికి వీళ్ళు గ్యాంగ్ ఏర్పడి 2021లో ఒక మర్డర్ చేసినారు. సో దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా చిన్న ఏజ్. సో వాళ్ళపైన రెగ్యులర్గా మేము వాళ్ళపైన ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఏ కేటగిరీ కింద ఒక 13 మంది ఉన్నారు. సో వాళ్ళ మీద డైలీ వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలాంటి ఫర్దర్ క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా, వాళ్ళు ఏది ఈ లిమిట్స్లో ఏ క్రైమ్ చేయకుండా మేము వాళ్ళని కట్టేలు చేస్తూ ఉన్నాము. పూర్వం ఈ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఈజీ మూమెంట్ ఉండేది. వాళ్ళు అటు వెళ్ళి బాలాపూర్లో, పహాడీ షరీఫ్లో వాళ్ళు ఇక్కడ అఫెన్స్ కమిట్ చేసి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకునేది. ఇప్పుడు అవన్నీ కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఒకే కమిషనరేట్ హైదరాబాద్లోకి వచ్చినాయి. కాబట్టి వీళ్ళ ప్రతి మూమెంట్ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళకి ఇక్కడ నుంచి ఇప్పుడు కౌన్సిలింగ్లో ఒక విషయం చెప్పడం జరిగింది. ఇంకేదన్నా ఒక మర్డర్ కేసులో కానీ ఏదన్నా ఒక క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని నగర బహిష్కరణ చేస్తామని కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. హలో ఫ్రెండ్స్, మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. ఈరోజు తేదీ 6/2/2026 సాయంత్రం 5 గంటలకు మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు పిలిపించి గౌరవనీయులైన డీసీపీ ఎస్ శ్రీనివాస్ గారు రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. समीर हाँ क्या काम कर रहे हो? एसी का काम हो. कितना केस है? कौन सा है? तो हाफ मर्डर. तुम नाम हाफ मर्डर. तुम्हारा नाम? हाँ हाँ क्या है? गांजा पीते? हाँ ऐसा दिख रहे थे? गांजा पीते दिख रहा है तुम्हारा? सही बोलो. हाँ क्या है? क्या समझ रहे? पुलिस छोड़ते बोलते समझ रहे? हाँ कुछ भी गलत करे तो मालूम आए तो फिर क्या करना है देख के बताते. जिंदगी अच्छा गुजरना के सोच रहे ना इधर. हाँ अरे వాడు కనబడుతున్నాడు. तमाशा सीधा रहना है. आप बोलेगे वो बात सुन के सीधा रहना है. हाँ और हमारा फेस दिख रहे हमारा किसके क्या क्या चीज क्या हमारा दिख रहा. हाँ ध्यान रखना किधे छोड़िए. नहीं छोड़े तो कैसे छोड़ना है हमारा मालूम है. हम बता दे एर्रागढ़ जाके कितने बार जाके बुलाने के बाद आना है. क्या है 2 तारीख में आना है. बाद में बाकी नहीं आना. क्यों नहीं आ रहे?